బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఆఫ్రికాలోని కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. రాగి గనిలోని వంతెన కూలిపోయి 32 మంది మృతి చెందారు. లూబాలాబా ప్రావిన్స్లో ఉన్నటువంటి కలాండో సైట్లో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ మైనింగ్ సైట్లో నిత్యం వందల మంది కార్మికులు పనిచేస్తుంటారని చెప్పారు. మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీశారని, దీంతో అది కుప్పకూలినట్లు స్థానికులు తెలిపారు. ఆఫ్రికాలోని కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. రాగి గనిలోని వంతెన ఒకటి కూలిపోయి 32 మంది మృతి చెందారు. లూబాలాబా ప్రావిన్స్లో ఉన్న కలాండో సైట్లో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ మైనింగ్ సైట్లో నిత్యం వందలాది మంది కార్మికులు పనిచేస్తుంటారని చెప్పారు. మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీశారు. దీంతో అది కుప్పకూలినట్లు స్థానికులు తెలిపారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. మరోసారి హైడ్రా యాక్షన్లోకి దిగిన విషయం హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఎఫ్సీఐ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమ కట్టడాలు వెలిశాయి. అనుమతులు లేని కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించారు. మరోసారి హైడ్రా యాక్షన్లోకి దిగింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారంటున్నారు. ఇవి ఎవరికి సంబంధించినవి, ఏం చెప్తూ ఉన్నారు? రమణ, కొద్దిసేపటి క్రితమే మనకి గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ లో హైడ్రా కూల్చివేతలు జరుగుతుంది. అయితే ఇది సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు అక్కడ కొన్ని పార్కుల్ని కబ్జా చేసి ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి. గచ్చిబౌలిలోని 20 ఎకరాల ఎఫ్సీఐ సొసైటీ భూమిని ఆక్రమించినందుకు సంధ్యా కన్వెన్షన్ హాల్ యజమానికి హైకోర్టు గతంలోని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. గచ్చిబౌలిలోని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సీఐ ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో అక్రమ నిర్మాణాలు జరిపినట్లు హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. సుమారు 20 ఎకరాల లేఅవుట్ లో రహదారులు, పార్కులు వంటి ఓపెన్ ప్రదేశాలను
వ్యక్తిగత ప్లాట్లలో కలుపుకొని ఆక్రమణలు జరపడం పట్ల హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సంధ్య కన్వెన్షన్ హాల్ యజమాని సంధ్య శ్రీధర్ రావు ఈ అక్రమాలకు పాల్పడ్డారని హైకోర్టు చాలా సీరియస్ అయింది. రోడ్లు, పార్కులు ఆక్రమించి ప్రైవేట్ ప్లాట్లుగా మార్చారని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించింది. లేఅవుట్ ఆమోదం పొందిన తర్వాత దానిలో మార్పులు చేయడం చట్ట విరుద్ధమైనప్పటికీ కూడా కొందరు వ్యక్తులు ఓపెన్ ప్రదేశాలను ఆక్రమించి తమ ప్లాట్లను అమ్ముకున్నారని చెప్పేసి కూడా హైకోర్టుకు కొందరు వెళ్లడం జరిగింది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు పైన చాలా సీరియస్ కూడా కావడం జరిగింది. అయితే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఇప్పటికే ఈ యొక్క ఆక్రమణలను తొలగించి లేఅవుట్ ని గతంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసుకొచ్చినప్పుడు కూడా మరోసారి ఆ యొక్క ప్లేసులన్నీ కూడా సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు మళ్ళా ఆక్రమించి దాంట్లో షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక ఎవరైతే ఎఫ్సిఐ సంబంధించినటువంటి వారు ఉన్నారో ఈ విధంగా పాల్పడుతున్నారు సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు. గతంలో మేము కంప్లైంట్ చేశాము, హైకోర్టుకి వెళ్ళాము, హైకోర్టు సీరియస్ అయింది. సో అయినప్పటికీ కూడా మళ్ళొకసారి ఈ యొక్క పార్కులన్నింటినీ కూడా కబ్జా చేసి షెడ్లు ఏర్పాటు చేశారు అని చెప్పేసి కూడా హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు. సో వెంటనే హైడ్రా స్పందించి ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క సంధ్య కన్వెన్షన్ హాల్ దగ్గర సంధ్య శ్రీధర్ రావు ఆక్రమించినటువంటి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా అంటే ఆ ప్లాట్లలో షెడ్లు నిర్మించుకున్నారు. సో ఆ షెడ్లన్నింటిని కూడా కూల్చివేసింది. కూల్చివేత కూడా దాదాపుగా పూర్తి అయిపోయింది. ఎందుకంటే ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఈ యొక్క కూల్చివేతల కార్యక్రమం ప్రారంభమైంది. సో అప్పుడు పెద్ద ఎత్తున సైబరాబాద్ పోలీసులు అందరూ కూడా ఈ యొక్క హైడ్రా కూల్చివేతల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా అక్కడ మోహరించి ఉన్నాయి. సో ఇక షెడ్లన్నీ కూల్చివేసింది. దాదాపు కార్యక్రమం కూడా దాదాపు పూర్తి అయిపోయింది. సో హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కూడా ఈ యొక్క ఎఫ్సిఐ సంబంధించినటువంటి ఉద్యోగులు హౌసింగ్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మేము హైకోర్టుకి వెళ్ళాము, హైకోర్టు చాలా సీరియస్ అయింది. అయిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో కూడా మేము పిటిషన్ దాఖలు చేశాము. 10 లక్షల జరిమానా కూడా సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావుకి పైన విధించింది. అయినప్పటికీ కూడా ఆయన తీరులో మార్పు రాలేదు. మరోసారి కబ్జాకు పాల్పడుతున్నాడు అని చెప్పేసి కూడా హైడ్రాని మేము సంప్రదించాము. హైడ్రా స్పందించి వెంటనే ఆ యొక్క ఆక్రమించినటువంటి పార్కుల్ని అన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకుని అందులో నిర్మించినటువంటి షెడ్లన్నిటి కూడా కూల్చివేయడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుకున్నారు డిఆర్ఐ అధికారులు. షార్జా నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద నుంచి 1.55 కోట్ల విలువల బంగారం పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న బంగారం గురించి అందిన సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజ్ని అధికారులు పరిశీలించగా ఒక ఐరన్ బాక్స్లో దాచి ఉంచిన 11 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. దీంతో వెంటనే ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదే ఊపులో ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలకు కూడా వెళ్లాలని యోచిస్తోంది. తెలంగాణ హైకోర్టు కూడా నవంబర్ 24 లోపు స్థానిక ఎన్నికల తేదీపై తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
కేబినెట్ భేటీలో గిగ్ వర్కర్ల నూతన విధానంపై కూడా చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇటీవల మరణించిన కవి, రచయిత అందశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, స్మృతివనం ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025 డిసెంబర్ 8న ప్రజాప్రభుత్వం 2వ వార్షికోత్సవం, డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ను ఆవిష్కరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నేపథ్యంలో వాటి నిర్వహణ తీరుతెన్నులపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణ, ఎస్ఎల్బీసీ, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. తెలంగాణ స్పీకర్పై బీఆర్ఎస్ కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలంటూ స్పీకర్ కార్యాలయం పిటిషన్ వేసింది. అన్ని కేసులపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ ప్రారంభించారు. నేడు సిబిఐ విచారణకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు హాజరు కానున్నారు. లాయర్ వామన్రావు దంపతుల హత్య కేసులో పుట్టా మధును సిబిఐ అధికారులు విచారిస్తారు. రామగుండం కమిషనరేట్లో సిబిఐ బృందం పుట్టా మధును ప్రశ్నించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ మాటలకు చేతలకు అస్సలు పొంతం లేదన్నారు. సిద్దిపేట జిల్లా మల్లారం గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొంత ధాన్యానికి 1400 కోట్ల బకాయిలు పట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు ఆయన. పండించిన రైతులకు కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేశారు. కొన్న మక్కలకు కూడా ఒక్క రైతుకు ₹1 కూడా ఇప్పటిదాకా చెల్లించలేదు. ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు? దాదాపు ఇవాళ 6 లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో మక్కలు పండినాయి. మక్కలు కొనడంలో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ కొన్న మక్కలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. వెంటనే మక్క పండించిన రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం దాని మీద రివ్యూ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎప్పుడు రాజకీయాలే కాదు కదా, రైతుల గురించి కూడా పట్టించుకోండి. రైతులకు మీరు అన్ని మోసమే చేసినారు. ఇవాళ పత్తి రైతుల పరిస్థితి కూడా ఆగముంది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ మాటలు చెప్తా ఉంది తప్ప పత్తి రైతులను అరిగోసబుచ్చుకుంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సతాయిస్తున్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సిసిఐ కూడా సరిగ్గా కొనుగోలు చేయకపోవడం వల్ల పత్తి రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాల వల్ల పత్తి అంతా కూడా నల్లబడిపోయింది, పూత రాలిపోయింది. పత్తి రైతులకు దిగుబడి తగ్గింది, పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉన్నది. రోజుకు రాష్ట్రంలో 2-3 రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర రాష్ట్రంలో పాపం పత్తి రైతులు పంట దిగుబడి రాక, పెట్టుబడి రాక అప్పుల పాలైపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పత్తి రైతులకేమో బీజేపీ ప్రభుత్వం 7 క్వింటాళ్ళు గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని వాళ్ళు మోసం చేస్తారు. మక్క రైతులకేమో రాష్ట్ర ప్రభుత్వం కొనడం ఆలస్యం, కొన్న మక్కలకు ₹1 కూడా ఇప్పటిదాకా ఇయ్యదు. వడ్లు కొన్న రైతులకు పోయిన యాసంగి బోనస్ రాదు, ఇప్పటి బోనస్ రాదు. ఈ రకంగా రైతుల్ని ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి.
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లే అన్నారు ఆయన. కూకట్పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన భోజనానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇతర మతాల్లో చేరిన హిందువులు పునరాలోచన చేస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. హిందూ సనాతన ధర్మ రక్షణే తన లక్ష్యం అన్నారు. ఏ కుల సంఘం అయినా హిందూ ధర్మం కోసం పనిచేయాలని సూచించారు. జూబ్లీహిల్స్లో మైనార్టీలంతా ఏకమయ్యారని, హిందూ సమాజాన్ని హేళన చేసే పరిస్థితి వచ్చిందన్నారు. హిందూపురంలో ఎలక్షన్ జరిగినాయి. సరే రాజకీయాలు ఇవ్వడం కానీ ఇవాళ అందరూ మైనార్టీలు అందరూ ఒకటే పేరు, కానీ హిందూ సమాజాన్ని అలా హేళన చేసే పరిస్థితి వచ్చింది. కాదు కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా, బీజేపీ గెలిచినా గెలుపు గురించి మాట్లాడతలేను, కానీ వాళ్ళు ఏమైంది సమాజంలో కూడా హిందూ సమాజాన్ని చురుకన చేసే పరిస్థితి వచ్చింది. ఇలా మొదటి నుంచి కూడా నేను అదే చెప్తున్నాను, ఏ కుల సంఘాన్ని కూడా చెప్తున్నాను. ఇలా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు ఒక వేదిక ఏర్పడేసుకున్నాం. ఇలా కాపు సామాజిక వర్గం ఫస్ట్ మనం భారతీయులం, ఈ దేశంలో పుట్టడం గర్వకారణం. మనం భారతీయులుగా పుట్టడం గర్వకారణం. దానిలో హిందూగా పుట్టడం పూర్వజన్మ సుకృతం. ఇలా హిందువులుగా పుట్టినాం కాబట్టి ఈ వనభోజనాలు పెడుతుంది. ఇవాళ ఉసిరి చెట్టుకి పూజ చేసినాం, శివలింగానికి పూజ చేసినాం. వేరే ఏ మతాలకు వనభోజనాలు ఉన్నాయి, వాళ్ళ హిందూ ధర్మంలో ఉంటాం కాబట్టి ఈ వనభోజనాల పేరుతో మనం పండుగ చేసుకునే ప్రయత్నం చేస్తాం. మనం మీరందరూ ఐక్యతగా ఉండండి. హిందూ ధర్మానికి ఆపదొస్తే కాపు సంఘం సభ్యులు, కాపు సంఘం అంతా కూడా రోడ్డుకి ఎక్కి కాశాపు జెండా పెట్టుకొని జై శ్రీరామ్ గర్జిస్తే దాన్ని స్ఫూర్తి చేసుకుని అదే కాపు సంఘం వాళ్ళు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారట, మన కుల సంఘం ఎందుకు పనిచేయదు, వాళ్ళకంటే ఎక్కువ పనిచేయాలని చెప్పి ఒక వాతావరణం నిర్మాణం చేసే స్థాయికి కాపు సంఘం రావాలి. కులం కోసం పనిచేయడం తప్పులేదు, కానీ కులం కోసం మాత్రమే పనిచేయదు. కులం గురించి ఆలోచన తప్పు కాదు, కేవలం కులం గురించి మాత్రమే ఆలోచన తప్పు. ఫస్ట్ మనం భారతీయులము హిందువులు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇతర కుల సంఘాలు కూడా అదే పోటీవాళ్ళు, అదే ధర్మం కోసం పనిచేయాలి, హిందూ ధర్మం కోసం పనిచేయాలి, పోటీ పడి పనిచేయాలని చెప్పి ఆలోచన రావాలి. నిన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరిగినాయి. సరే రాజకీయాలు ఇవ్వడం కానీ ఇవాళ అందరూ మైనార్టీలు అందరూ ఒకటే పేరు, కానీ హిందూ సమాజాన్ని అలా హేళన చేసే పరిస్థితి వచ్చింది. కాదు కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా, బీజేపీ గెలిచినా గెలుపు గురించి మాట్లాడతలేను, కానీ వాళ్ళు ఏమైంది సమాజంలో కూడా హిందూ సమాజాన్ని చురుకన చేసే పరిస్థితి వచ్చింది. ఇలా మొదటి నుంచి కూడా నేను అదే చెప్తున్నాను, ఏ కుల సంఘాన్ని కూడా చెప్తున్నాను. ఇలా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు ఒక వేదిక ఏర్పడేసుకున్నాం. ఇలా కాపు సామాజిక వర్గం ఫస్ట్ మనం భారతీయులం, ఈ దేశంలో పుట్టడం గర్వకారణం. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. వివిధ పనులు ప్రారంభించారు. చరిత్ర తిరగరాయాలంటే నందమూరి కుటుంబానికే సాధ్యమన్నారు. హిందూపురం ప్రజలకు నందమూరి కుటుంబం రుణపడి ఉందన్నారు. హిందూపురానికి పరిశ్రమలు తీసుకొస్తానని, అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. మధ్యలో డివైడర్లు పెట్టి, డివైడర్ మధ్యలో స్ట్రీట్ లైట్స్ పెట్టి, మరి రోడ్డు కూడా ఇరువైపులా డ్రైన్లు నిర్మించి ఈ యొక్క రైల్వే రోడ్డు యొక్క ఏదైతే ఈ వైంటరింగ్ పనులు ఉన్నాయో వీటన్నింటినీ కలిపి మొత్తం 92,50,00,000 రూపాయలతో ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. పైప్ లైన్ వేసి ఇక ముందు మరొక 136 కోట్ల రూపాయలకు మళ్ళీ మనం ఈ యొక్క మెరుగైన నీటి సౌకర్యాన్ని అందించడం కోసమని, అంటే రోజు నీళ్లు అందించడం కోసం కూడా ఆ పన్ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో ఆనందిస్తున్నాను.
ఈ సూరపుకుంటని మొత్తం చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి దాన్ని ఎకో పార్క్గా తీర్చిదిద్దాం. ఎకో పార్క్ అంటే దాంట్లో ఒక వాకింగ్ ట్రాక్ అయితేనేమి, లేకపోతే చిల్డ్రన్స్ గేమ్స్ అయితేనేమి, పిల్లలకి గేమ్స్ అయితేనేమి, అలాగే ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రవి ఇంటి నుంచి భారీగా హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. డిలీట్ చేసిన ఫైల్స్ కూడా రికవరీ చేసినట్టు సమాచారం. రవి స్వస్థలం విశాఖ కాగా ముంబైలో MBA పూర్తి చేశాడు. 2018 నుంచి రెయిన్బో విస్టాలో నివాసం ఉంటున్నాడు. కమ్యూనిటీ వాసులకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పరిచయం చేసుకున్నాడు రవి. రెయిన్బో విస్టా నుంచి విదేశాలకు IPL బదిలీ చేసి యూకేలో టీం నడిపినట్టు సమాచారం సేకరించారు. రవి గ్లోబల్ నెట్వర్క్ లింకులు చెక్ చేశారు. సర్వర్ల ద్వారా వేల సినిమాలు హ్యాకింగ్ చేశాడు. రవి కార్యకలాపాలపై అంతర్జాతీయ ఏజెన్సీలు కూడా దృష్టి పెట్టాయి. देखो बेटा టీటీడీ మాజీ ఏవీఎస్ఓ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గుంతకల్లు తాడిపత్రి రూట్లో రైళ్ల నుంచి ఓ బొమ్మను కిందకి తోసివేసి సీన్ రీకన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. సతీష్ కుమార్కు సమానమైన బరువు ఉన్న ఓ బొమ్మను రైలు నుంచి తోసి పరిశీలించారు. ఒక బొమ్మ 2 అడుగులు పడగా మరో బొమ్మ 5 నుంచి 10 అడుగుల దూరంలోనే పడడంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీన్ రీకన్స్ట్రక్షన్ స్వయంగా పర్యవేక్షించారు అనంతపురం జిల్లా SP జగదీష్. సతీష్ కుమార్ ఫోన్ డేటాను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి నిశితంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి టవర్ లొకేషన్స్ అలాగే సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. అయితే సతీష్ కుమార్ హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు అనంతపురం జిల్లా పోలీసులు. పదమూడవ తేదీ రాత్రి రాయలసీమ ఎక్స్ప్రెస్ AC కోచ్లో ప్రయాణించిన 1140 మంది ప్రయాణికుల లిస్టు సేకరించారు పోలీసులు. ప్రయాణికుల్లో పాత నేరస్తులు, నేరపూరిత స్వభావం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీన్ రీక్రియేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ప్రయాణించినంత వేగంతో ఇతర రైళ్లేవి వెళ్లకపోవడంతో మరోసారి సీన్ రీక్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యారు అనంతపురం పోలీసులు. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో 3 రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు పట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేస్తున్నారు. రేపు కేబినెట్ భేటీ నిర్వహిస్తారు. 17 శాసనసభ రద్దు తీర్మానం కేబినెట్ ఆమోదిస్తుంది. రేపు గవర్నర్కు రాజీనామా అందించనున్నారు. నితీష్ కుమార్ రాజీనామా తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల శాసనసభాపక్ష సమావేశాలు జరిపి ఎన్డీఏ నాయకుడిని ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతిని కోరనుంది ఎన్డీఏ. ఇదిలా ఉంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ కుంపటిని రాజేశాయి. ఆర్జేడీ దారుణ పరాజయం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చిచ్చురేపింది. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నట్లు చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఇది ఆమెతోనే ఆగలేదు. మరో 3 కుమార్తెలు బయటకు వచ్చేశారు. రాజలక్ష్మి, రాగిణి, చందాలు పట్నాలోని లాలూ నివాసం నుంచి తమ పిల్లలతో సహా ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ కొద్ది గంటల్లోనే ఆర్జేడీ అంతర్గత
ఆర్జేడీలో అంతర్గత సంక్షోభం మొదలైంది. సింగపూర్లో నివసిస్తున్న రుచిరీత్యా డాక్టర్ అయిన లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని, కుటుంబంతో సంబంధం తెచ్చుకుంటున్నానని ప్రకటించారు. తీవ్ర భావోద్వేగంతో ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. తన అసభ్య పదజాలంతో దూషించారని, తేజస్వి యాదవ్కు అత్యంత సన్నిహితులైన సంజయ్ యాదవ్, రమేష్ ఘర్షణ సమయంలో ఎవరో తనపై చెప్పుతూ కూడా దాడి చేయడానికి ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. తన తండ్రికి కిడ్నీని దానం చేసిన రోహిణి ఆచార్య వార్తల్లో నిలిచారు. అయితే లాలూ కిడ్నీ ఇచ్చిన తర్వాత తను కోట్లు తీసుకున్నానని ఆరోపించి అత్యంత అవమానకరంగా మాట్లాడారని రోహిణి వాపోయారు. గతేడాది లోక్సభ ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి పోటీ చేసిన రోహిణి ఆచార్య ఓటమి పాలయ్యారు.